మిస్టర్ బచ్చన్ రివ్యూ ఆఫ్ ది డే. ఈ సినిమా రకరకాలుగా ఉంది, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లే. ముఖ్యంగా సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి పాజిటివ్గా ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి రవితేజ గారి యాక్టింగ్, ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన ఫ్యాన్స్ వరకు అయితే ఈ సినిమా చాలా చాలా ప్లస్ అయింది. ఇక అంతకు మించి కామెడీ పరంగా అయితే బాగానే ఉంది. సత్య గారి యాక్టింగ్ కానీ, రోహిణి గారి యాక్టింగ్ కానీ, వీళ్ళిద్దరు సినిమాని కొద్దిగా నెట్టుకొచ్చారు అనిపించింది. ఇక దీంట్లో మెయిన్ మైనస్ పాయింట్ అంటే హరీష్ శంకర్ గారు సారు రీమేక్ సినిమాని కూడా సేమ్ ఉన్నట్టు కాకుండా దాంట్లో మసిపూసి మామిడికాయ చేసి మొత్తం దాన్ని అసలు డైరెక్షన్ పరంగా అసలు ఏమీ లేదనిపించింది. అంటే రవితేజ గారిని మనం ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకోలేదనిపించింది. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన యాక్టింగ్, ఆయన ఫ్యాన్ బేస్ లెవెల్ చూసుకుంటే అంతగా హరీష్ శంకర్ గారు ఆయన చేసిన ప్రమోషన్స్కి, ఈ సినిమాకి ఆయన చెప్పిన ప్రమోషన్స్లో ఆయన ఇచ్చిన ఎలివేషన్స్కి ఇక్కడైతే అంత అసలు ఆయన ఫస్ట్ హరీష్ శంకర్ గారి ప్రమోషన్స్ చూసే నేనైతే మూవీకి వెళ్ళాను, కానీ బుస్ అనిపించింది. ఈ హీరోయిన్ ఫస్ట్ టైం యాక్ట్ చేసింది మిస్టర్ బచ్చన్లో. ఆ హీరోయిన్ ఒక ఓన్లీ ఆమె నడుపు చూసి ఆయన సెలెక్ట్ చేశారనిపించింది. అట్లయితే ఉంది. ఓ సినిమా మొత్తం నడిమే. ఇంకొకటి అసలు సాంగ్ ఎందుకు వస్తుంది భయ్యా, సాంగ్ ఎందుకు వస్తుంది? ఒక అంటే కరెక్ట్ టైంలో సాంగ్ రావట్లేదు. ఏదో సాంగ్ అంటే ఒక సినిమాలో 4 సాంగ్లు ఉండాలి, ఆ 4 సాంగ్లలో ఒక హీరోయిన్ పెట్టాలి అని కూడా అట్లా అనిపించింది. అట్లా సాంగ్ వస్తుంది, హీరోయిన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. అసలు స్క్రీన్ ప్లే, కథ అంత ఏమనిపించలే. ఫైట్ సీన్లు కూడా అంతంత అంటే రవితేజ గారి పరంగా 100% న్యాయం చేశారు. ఆయన లుక్స్, ఆయన ఎలివేషన్ సీన్లు, ఆయన కొన్ని సీన్లలో ఆయన చెప్పే డైలాగ్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక అంతకు మించి సినిమాలో అయితే ఏం లేదనిపించింది భయ. అది విలన్ది కూడా అంత ఏం లేదు. అసలు విలన్ యాక్టింగ్ కానీ, ఆయన డైరెక్షన్ కానీ, అంటే రైడింగ్ ఎందుకు జరుగుతుందో మొత్తం సినిమా ఫ్లాప్ అనిపించింది భయ నాకైతే. అంటే ఒక రవితేజ గారి కోసం మాత్రమే చూడొచ్చు, ఇక అంతకు మించి సినిమాలో ఏం లేదు. ఇంకొకటి అసలు ఈ సినిమా మిస్టర్ బచ్చన్ అని ఎందుకు పెట్టారు, అది మెయిన్. అసలు ఎందుకు మిస్టర్ బచ్చన్ అని పెట్టి మన అమితాబ్ బచ్చన్ గారి పేరు దిగజారడం? ఎందుకు హిట్ అయితే ఓకే, కానీ తగ్గించడం ఎందుకు అని అనిపించింది. మన హిందీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా దీని మీద మిస్టర్ బచ్చన్ అని ఎందుకు, అమితాబ్ బచ్చన్ గారి పేరుని ఎందుకు డామినేట్ చేస్తారు, ఎందుకు పేరు ఖరాబ్ చేస్తారు అని అయితే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. రవితేజ గారికి ఒకటే సజెషన్ ఏంటంటే, ఆయన సినిమా సినిమా తీయాలి అని ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు. స్క్రిప్ట్ మీద అయితే ఆయన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని అర్థమైంది. హీరోయిన్ మాత్రం చెప్పొచ్చు, ఇక ఒక నడుము కోసమే హీరోయిన్ పెట్టినా అని అనిపించింది. ఇక అంటే హరీష్ శంకర్ గారు కూడా ఒక సినిమా తీయాలి, దాంట్లో కాన్సన్ట్రేషన్గా సినిమాని డైరెక్ట్ చేయాలని కాకుండా, సినిమా తీసిన తర్వాత ప్రమోషన్స్ ఎట్లా చేయాలని ఒకటే నేర్చుకున్నట్టుంది. సినిమాలో అయితే ఆయన ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు అనిపించింది. ఇక హరీష్ శంకర్ గారికి ఒకటే విన్నపం, రీమేక్ కాకుండా ఆయన ఓన్గా కంటెంట్ తీసుకొని సినిమా చేయడం బెస్ట్. ఆ హిందీ సినిమా రైడ్ సినిమాకి ఈ సినిమాకి చాలా పొందులు ఉంది. అజయ్ దేవగన్ లెవెల్ స్టోరీ అయితే లేదు, ఆ రైడ్కి దీనికి స్టోరీ అయితే లేదు, కానీ అజయ్ దేవగన్ మించిన యాక్టింగ్ మాత్రం రవితేజ గారు చేశారనిపించింది. అంతే బ్రో, థ్యాంక్ యూ.